ఈ గురించి మాట ఏంటంటే అద్భుతమైన ముగ్గురు కమేడియన్స్ మన ఆంధ్రదేశానికి అందించింది. 50 ఏళ్ళలో పుట్టారు ఆ ముగ్గురు. ఒకరు బ్రహ్మానందం గారు, 2 తనిఖీల భరణి గారు, 3 గుండు హనుమంతరావు గారు. ఈ ముగ్గురు కూడా తెనాలి రామకృష్ణ హాస్పిటల్ 50 ఏళ్ళలో ఆ సంవత్సరంగా పుట్టారు. పోతే హనుమంతరావు గారు జంధ్యాల వారు మన వెలుపాటి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఇదేమిటి నాటకం చూసి జంధ్యాల గారు థ్రిల్ అయిపోయి హాయ్ హాయ్ నాయక సత్యాగ్రహం చిత్రాల్లో ఇచ్చారు. ఆ తర్వాత అహనాకి వెళ్ళంట 500 చిత్రాల్లో నటించారు. తర్వాత సీరియల్స్ కోర్టులో పెడితే అమృతమైన సీరియల్స్లో నటించారు. ప్రత్యేకించి ఈయన రాఘవేంద్రరావు గారి పౌరాణిక చిత్రాలు రామదాసు అన్నమయ్యలో కూడా పేరు చేశారు. మరి రాజేంద్రుడు గజేంద్రుడు రాజేంద్ర ప్రసాద్ ఎంత పేరు వచ్చినా అంత పేరు తెలుసుకున్నారు. వీటన్నింటినీ మించి సహృదయం ఎక్కడ ఎవరు కనిపించిన ఒకసారి కనిపిస్తే తర్వాత గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆత్మీయంగా పలకరించేటటువంటి ఎక్కడికో ఎగరాలి ఎగపాకాలి అని కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా చేసి పాత్రను పండించి దర్శకుల యొక్క ప్రేక్షకుల యొక్క ఒప్పు పొందాలి అనే చిన్న సూత్రంతో జీవితంలో హనుమంతుడిలో దూసుకుపోతున్నటువంటి మా ఆత్మీయ మిత్రులు హనుమంతరావు గారు. వారి ముందు సత్కారం. ఆత్మీయ మిత్రులు కామేశ్వరరావు గారు చాలా గొప్పవారండి. ఆయన కూడా వచ్చి చేసిన తర్వాత డబల్ సిమ్మే కదా. థ్యాంక్ యూ. రైట్.